హిమాచల్ ప్రదేశ్లో గల్లంతైన విద్యార్థుల కోసం ఈ రోజు నుంచి కొత్త టెక్నాలజీతో గాలింపు చర్యలు చేపట్టనున్నారు. దాదాపు 5 రోజుల నుంచి తమ పిల్లల కోసం పేరెంట్స్ పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు 8 మంది విద్యార్థుల మృతదేహాలు మాత్రమే దొరికాయి. మిగతా 17 మంది స్టూడెంట్స్ కోసం నిన్నటి నుంచి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, గజ ఈతగాళ్లు తీవ్రంగా వెతికినా ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదు. విద్యార్థుల ఆచూకీ కోసం నిన్న డ్యాం నుంచి రిలీజ్ చేసే వాటర్ లెవెల్ ని కూడా తగ్గించారు. కానీ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దగ్గరలో ఎక్కడా కూడా ఒక్క మృతదేహం లభించలేదు. ఇక ఈ రోజు సైడ్ సోనార్ స్కానర్ల సహాయంతో గాలింపు చర్యలను చేపట్టనున్నారు. పండోర్ రిజర్వాయర్ల పరిధిలో అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో దాన్ని గుర్తించనున్నారు. దాదాపు నీటికి 15 మీటర్ల లోతు వరకు సోనార్ స్కానర్లు గుర్తిస్తాయి. ఒకవేళ గుర్తిస్తే గజ ఈతగాళ్లు రంగంలో దిగనున్నారు. గాలింపు చర్యలను రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఏడీజీ రాజీవ్ త్రివేది పర్యవేక్షిస్తున్నారు.